సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 31st July 2025. సో ఈవినింగ్ అప్డేట్ వేయడానికి వచ్చిన. సో ఈవినింగ్ అప్డేట్లో మనకి ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన ఫేస్ వర్క్ అండ్ చేసిన అండ్ బొజ్జ భాగం కూడా సో కంప్లీట్ చేస్తున్నారు. సో మన మూర్తి సార్ టీం అయితే మొత్తం మనకి చేసినాకి అయితే సెకండ్ లేయర్ వర్క్ పెట్టారు. అండ్ ఫేసెస్కి అయితే ఫస్ట్ లేయర్ వర్కే అయింది. సో ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తా. అండ్ ఇంకోరేం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ 100 likes టార్గెట్ ఇచ్చిన. సో సపోర్ట్ చేయండి ఇట్లనే. అండ్ మనకి ధృవ్ సింగ్ కళాకార్ సంబంధించిన వీడియో కూడా సో పెట్టిన అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మన ఛానల్లో కూడా ఉంటుంది. సో మార్నింగ్ పెట్టినా సో రెస్పాన్స్ రాలేదు. సో చూడండి అది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ. సో అందరికీ జై శ్రీ. సో ఇప్పుడు చూడొచ్చు. సో మొత్తం పరద అయితే ఓపెన్ చేసారు. సో బాయ్. ఇది లాంగ్ వ్యూ. సో మొత్తం మనకి ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన సో ఫేస్ కనిపిస్తుంది అనుకుంటా. జూమ్ చేసి అయితే సో ఫేస్ అనేది సో చాలా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. సో మనకి చేతులు అండ్ కాళ్ళు కూడా సో కనిపిస్తుంది. అండ్ మనకి మూర్తి సార్ టీం వాళ్ళు సో చేతుల దగ్గర వర్క్ చేస్తారు కనిపిస్తుంది అనుకుంటా. సో మనకి ఖైరతాబాద్ గణేష్కి చేతుల దగ్గర సో వర్క్ అయితే చేస్తారు. సో మొత్తం మనకి సో చూడొచ్చు. సో మనకి బొజ్జ భాగం కూడా సో మొత్తం అయిపోయింది. అండ్ మన మూర్తి మనకి ఖైరతాబాద్ గణేష్ ఫేస్ కూడా చూడొచ్చు. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఫేస్ కూడా కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ మన ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన ఫేస్ చూడవచ్చు. సో ఫేస్ అయితే సో రెడీ అయిపోయింది. అండ్ ఫస్ట్ లేయర్ సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. సో ప్రెజెంట్ అయితే సో మనకి బొజ్జ భాగం కూడా సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మన బొజ్జ భాగం కూడా సో మొత్తం కంప్లీట్ అయింది. సో మన మూర్తి సార్ టీం వచ్చేసరికి చేతుల దగ్గర సో మన ఖైరతాబాద్ సంబంధించిన చేతులు ఉంటాయి కదా, సో అవైతే చేస్తారు. సో ఫింగర్స్ ఉంటాయి కదా, సో అవైతే గడ్డి పెట్టి అయితే చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఆయుధం పెట్టే చెయ్యి అండ్ మనకి ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి కూడా సో మనకి వర్క్స్ అయితే చేస్తారు. సో ఆయుధాలు పెడతారు కదా, సో అవి కూడా సో చేస్తారు. అండ్ మనకి ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన ఫేస్. సో ఖైరతాబాద్ గణేష్ ఫేస్ కూడా సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ పైన శేషనాగ్ కూడా చూడొచ్చు. సో శేషనాగ్ సంబంధించిన వర్క్ కూడా సో చాలా డీటెయిల్ అయితే వర్క్ అయింది. సో మొత్తం ఓపెన్ చేయలేదు, సో హాఫ్ అయితే ఓపెన్ చేసారు. అండ్ మన పంచ కూడా సో పంచకి కూడా ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చారో చూడొచ్చు. సో మనకు పంచ మన ఫోల్డింగ్స్ కానీ అండ్ కుర్చీ ఉంటుంది, సో అది కూడా. అండ్ మనకు ఖైరతాబాద్ గణేష్కి బొడ్డు సో బొడ్డు భాగం కూడా సో కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఓవరాల్గా మన పంచ ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ మన ఖైరతాబాద్ గణేష్ దూరం నుంచి అయితే సో ఈ విధంగా అయితే ఉన్నాడు. సో దగ్గరికి వెళ్ళి ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తా. అండ్ ఇంకా నేను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వెల్డింగ్ టీం అన్న వాళ్ళు కూడా సో ఇంకా కొంచెం వెల్డింగ్ అనేది చేస్తారు. సో కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. సో దగ్గరికి వెళ్ళేసి చూపిస్తా. సో మన గేట్కి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. సో చూపిస్తా ఇంకోటి. సో మన గేట్కి సో మనకి విఐపి గేట్ అంటారు. సో విఐపీస్కి ఎంట్రీస్గా సో మనకి గేట్స్ అయితే ఉంటాయి. సో అవైతే సో పెయింట్ వర్క్ అయితే నడుస్తుంది అంతే. చూడొచ్చు. సో పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ అయితే అవుతున్నాయి. సో మన గణేష్ మహారాజ్ అయితే సో ఈ విధంగా అయితే ఉంటాడు. గజ్జలమ్మ దేవికి సంబంధించిన వర్క్స్ అయితే అవుతున్నాయి. సో ప్రెజెంట్ అయితే సో మన ఈ హయగ్రీవ స్వామికి అయితే సో ఈ విధంగా అయితే వర్క్స్ అయినాయి. అండ్ మన గజ్జలమ్మ దేవి దగ్గర సో మనకి గజ్జలమ్మ దేవి దగ్గర చూడొచ్చు. సో మనకి మొత్తం సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్స్ అయితే అయినాయి. సో ఓవరాల్గా మనకి కొంచెమే చూపించారు. సో మన గజ్జలమ్మ దేవి దగ్గర హెయిర్ కానీ ఫేస్ కానీ మొత్తం కిరీటం కూడా సో మొత్తం అయితే అయిపోయింది. సో టెంపుల్ కూడా సో రెడీ అవుతుంది. షెడ్ వర్క్ అయితే అయిపోయింది మొత్తం. సో ఇక్కడైతే సో మొత్తం మనకి పిల్లర్స్ మనకి ఒక పర్మనెంట్ షెడ్ ఉంటుంది. సో టెంపుల్ సంబంధించిన సో పర్మనెంట్ షెడ్ అయితే చేస్తారు అన్న వాళ్ళు చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ అక్కడ పోల్స్ సో మెయిన్ పోల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇవైతే మనకి ల్యాడర్ లెక్క ఉన్నాయి కదా, సో ఇవి మనకి షెడ్ లాగా అయితే యూజ్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకి పిల్లర్స్ ఉంటాయి కదా, సో మెయిన్ సో పిల్లర్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోరు. సో ఇక్కడ మనకి హోల్స్ ఉంటాయి కదా, ఇక్కడైతే జాయిన్ చేస్తారు. సో ఇక్కడ పోల్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ అక్కడైతే జాయిన్ చేస్తారు. సో ఒక వరుసగా అట్లా వరుసగా అయితే పెట్టుకుంటూ పోతారు. సో ఇక్కడ ఒకటి అక్కడొకటి అండ్ అక్కడొకటి. ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో అక్కడ కూడా మనకు పోల్స్ ఉన్నాయి కదా, సో అవైతే అరేంజ్ చేసుకొని పెట్టుకోరు. సో ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, స్క్రూస్తో మనకి పార్ట్ అయితే ఫిక్స్ చేస్తారు. సో మొత్తం మనకి ఏమంటారు గణేష్ సంబంధించిన బ్యానర్ ఉంటాయి కదా, సో అది కూడా ఫిక్స్ చేసేస్తారు ఇక్కడ. సో ఓవరాల్గా 360 సో మొత్తం అయితే బ్యానర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి గ్లోబ్కి సంబంధించిన వర్క్ కూడా సో అయింది. సో ఇక్కడ సో గ్లోబ్ అయితే కనిపిస్తుంది కదా. సో మొత్తం మనకి గ్లోబ్ అనేది ఒక స్ట్రక్చర్ అయితే వచ్చింది. సో ఇంకా మనకి వెల్డింగ్ అయితే కాలేదు.
సో అంటే మొత్తం కంప్లీట్ జాలి వరకు అయితే కాలేదు. సో జాలీకి సంబంధించిన వర్క్స్ అయితే అయినా మొత్తం మనకు కంప్లీట్ అయిపోతాయి. సో కనిపిస్తుంది అనుకుంటా ఓవరాల్గా. సో కనిపిస్తున్న కర్వ్. సో ఇక్కడ మనకు గ్లోబ్. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఫస్ట్ లేయర్ సంబంధించిన వర్క్ అయితే. సో ఓవరాల్గా అయిపోయినట్టే. సో పైన కనిపిస్తుంది కదా అయితే ఉంటుంది. సో మనకి పంచ కూడా సో క్లాత్ చాలా క్లియర్. సో పంచకి సంబంధించిన వర్క్స్ కూడా సో చాలా డీటెయిల్గా అయితే చేసిరు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మొత్తం పంచకి సంబంధించిన వర్క్స్. సో మన జోగారాజ్ సార్ అయితే సో ఇట్లయితే చేసిరు. సో మనకి మొత్తం డీటెయిల్ అయితే వర్క్ వచ్చేసింది. అండ్ ఇది మన గజ్జలమ్మ దేవి బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొంచెం సో మనకి గణేష్ సంబంధించిన చెస్ట్ భాగం ఇట్లా మనకి చెస్ట్ అండ్ బొజ్జ భాగం దాకా అయితే మనకి వర్క్స్ అయితే అయినాయి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకు సో లాంగ్ వ్యూ కూడా చూపించాం కదా. సో మనకి ఇక్కడ ఆయుధాలు సో గణేష్ సంబంధించిన ఆయుధాలు కూడా సో రెడీ అయితే చేస్తారు. సో ప్రెసెంట్ ఫస్ట్ వర్క్స్ అయితే అవుతున్నాయి. సో అందుకే చూపించకపోతున్నా. సో ప్రెసెంట్ అయితే మనకి చేతుల దగ్గర ఆయుధాలు. సో ఇక్కడ కూడా సో ఆయుధాలు పెట్టే చెయ్యి అండ్ లడ్డు పెట్టే చెయ్యి కూడా సో ఇక్కడైతే ఉంది. సో కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే ఇట్లా ఉంటుంది. సో ఇక్కడైతే శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి సో దేవి అయితే సో ఈ విధంగా అయితే ఉంటారు అమ్మవారు. సో సెకండ్ లేయర్ సంబంధించిన వరసే అయినాయి. సో ప్రెసెంట్ అయితే సో ఇక్కడైతే మొత్తం గ్లోబ్ సంబంధించిన చూపించారు కదా ఆల్రెడీ. సో గ్లోబ్ అయితే సో ఈ విధంగా రెడీ చేసారు. సో ఇంకా అనేది పెట్టలే. సో జాలి అనేది పెడతారు. సో ప్రెసెంట్ అయితే మనకి గ్లోబ్ సో అట్లయితే కర్వ్గా అయితే పెట్టారు. సో ప్రెసెంట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంది గ్లోబ్ అయితే. మన స్వామివారి పాదాలు సో రోజు మన ఖైరతాబాద్ లోకల్ పీపుల్ అయితే సో పాదాలకి అయితే పూజ చేస్తారు. సో చూడొచ్చు. సో మనకి చిట్టి ఎలుకకు కూడా సో ఎలుకకు కూడా పూజ చేస్తారు. సో మనకి ఇక్కడ పూరి జగన్నాథ్ స్వామి అండ్ అక్కడ హయగ్రీవ స్వామి అయితే ఉన్నారు. సో ప్రెసెంట్ సో అప్డేట్ అయితే ఇదే. సో మనకి పాదాలు సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ పాదాలు డిస్టర్బ్ అయినాయి కదా. సో మొత్తం మనకి థర్డ్ లేయర్ వర్క్ సంబంధించిన వర్క్స్ అయితే అయినా అనుకో. సో మన జోగారావు సార్ వచ్చి మళ్ళీ అయితే పాదాలు అనేవి మళ్ళీ డిజైన్ చేస్తారు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే సో ఇట్లయితే ఉంటుంది. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్స్. సో రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ అప్డేట్ ఇస్తాం. సో అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. జై శ్రీ గణేష్.